తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుని రైతు భరోసా పథకాన్ని మరింత విస్తరించే దిశగా ముందడుగు వేసింది. ఇప్పటి వరకు పథకం లబ్ధి పొందని కొత్త రైతులను కూడా ఇందులో చేర్చారని ప్రభుత్వం నిర్ణయించింది. గత నెలలో విడుదలైనటువంటి రైతు భరోసా నిధులు పెద్ద సంఖ్యలో రైతులకు చేరుకున్నప్పటికీ పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడం వల్ల చాలా మంది ఈ ప్రయోజనానికి దూరంగా నిలిచారు. ఈ లోటును గుర్తించిన ప్రభుత్వం తాజాగా పెద్ద ఎత్తున పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేపట్టి ఇప్పుడు ఆ రైతులకు కూడా ఆర్థిక సాయం అందేలా చర్యలు ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ పథకం ప్రధానంగా పాత లబ్ధిదారులకే పరిమితమై ఉండేది. అయితే భూములు కొత్తగా కొనుగోలు చేసి పట్టా పొందిన రైతులు కూడా ఉన్నారు. దీంతో వారికి కూడా సమాన అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. దాదాపు 85,000 మంది కొత్త రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇప్పటికే 62,000 మందికి పైగా రైతులు దరఖాస్తులు సమర్పించగా మిగతా వారు కూడా ముందుకు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అర్హతలు, భూమి వివరాలు, పట్టాదారుల ధృవీకరణ వంటి అంశాలను సరిచూస్తుంది. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన వెంటనే అర్హులైన రైతులు తుది జాబితాను ప్రకటించి వారికి నిధులు జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఏప్రిల్ 17 నుంచి 20 మధ్య యాసంగి సీజన్ 2వ విడత నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఈ విడతలో సుమారుగా 9,000 కోట్లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా సమాచారం. లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభవార్త అందే సమయం వచ్చేసింది. 8వ వేతనం సంఘం అమలులో జాప్యం జరుగుతున్నా ఉద్యోగుల డిఏ పెరిగే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏప్రిల్ నెలలో ఉద్యోగుల ఖాతాల్లోకి అదనపు నగదు చేరనుంది. జనవరి 2026 నుంచి వర్తించాల్సినటువంటి ఈ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే అధికారిక ముద్ర వేయబోతున్నట్టుగా సమాచారం. నిబంధనల ప్రకారం 2026 జనవరి 1 నుంచే కొత్త వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి రావాలి. అయితే కమిషన్ ఏర్పాటులో జరిగినటువంటి జాప్యం వల్ల కొత్త జీతాల కోసం ఉద్యోగులు మరికొంత కాలం వేచి చూడక తప్పదని పరిస్థితి నెలకొంది. ఇక కమిషన్ అధ్యయనానికి, ప్రభుత్వ ఆమోదానికి సుమారుగా 18 నుంచి 24 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నందున 2028 జనవరి నాటికి పూర్తి స్థాయిలో కొత్త వేతనాలు అందుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ 2 ఏళ్ల విరామంలో పెరిగే డిఏనే ఉద్యోగులకు ప్రధాన ఆర్థిక భరోసా కాబోతుంది. ఆయిల్ ఫామ్ రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. ఆయిల్ ఫామ్ గెలల ధర పెంచినట్టుగా పేర్కొంది. టన్ను గెల ధర 21,546 ఉండగా 1,459 రూపాయలు పెరిగి 23,005 రూపాయలైంది. పెరిగిన ధరలు రైతులతో ఆయిల్ ఫామ్ సాగుపై ఆసక్తిని పెంచే అవకాశం ఏర్పడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ గెలల ధరల పెరగడంతో రైతులకు ఆర్థికంగా లాభం చేకూరబోతుందని మంత్రి అన్నారు. ఇప్పటి వరకు టన్నుకు ఈ ధర పెరుగుదలతో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నటువంటి రైతులకు మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. ధరలు పెరగడం రైతుల్లో నమ్మకాన్ని పెంచుతుందని, భవిష్యత్తులో మరింత మంది రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. సాగు విస్తీర్ణం పెంపు కోసం ఉచితంగా మొక్కలను సరఫరా చేయడం, డ్రిప్ సౌకర్యం కల్పించడం మరియు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టుగా తెలిపారు. ఈ ధరల పెరుగుదలతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మరింత ఊతం లభిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పెరిగిన ధరలతో రైతుల్లో ఆయిల్ పామ్ సాగుపై ఆసక్తి మరింత పెరిగి రాష్ట్రంలో ఆయిల్ పామ్ విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయిల్ పామ్ సాగును విస్తరించుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, సాంకేతిక మార్గదర్శకాలు, మద్దతు సదుపాయాలను వినియోగించుకోవాలని మంత్రి తెలియజేశారు.